హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే బీరపాదులు చూసారా, ఫ్రిడ్జ్ లో వేసినవి ఎంత బాగా వచ్చినాయో. గుమ్మడి, బీర, ఆనబ, అదండి సొర, ఇవన్నీ బీర లోన ఉన్నాయి. బీరంతా చిన్నగా ఉన్నాయి, వెనకాల వేసినాయి. ఇవి చూసారా, ఇస్తరాకులు ఎంత వచ్చినాయి. ఇవ్వండి ఆకులు ఎంత బాగా వచ్చినాయి. అదేనండి కిచెన్ వేస్ట్, పశువుల ఎరువు అంత బలం అండి. ఆ రెండిట్లో నింపాను కదా ఫ్రిడ్జ్, అందువల్ల ఇంత బాగా వచ్చినాయి. చూడండి ఆకులు, ఇవ్వండి ఒక్కోటి ఇస్తరాకులు అంత వచ్చినాయి. ఇంత బలంగా వస్తాయి అన్నమాట, ఇలాంటి బలంగా నింపుకుంటే ఫ్రిడ్జ్. ఇప్పుడండి ఈ కొనలు పైకి పాకినాయి కదండి, ఇలా పాకినప్పుడు మనం ఇలా మళ్ళించుకోవాలి ఇలాగా, లేకపోతే ఎక్కడ ఉన్నాయి అక్కడ అలాగా ఎటు వెళ్ళిపోతాయి. మనం ఇలా పందిరికి ఎక్కించుకోవాలండి, మనమే ఎక్కించుకోవాలి. అవి లేకపోతే అలాగా వెళ్ళిపోతాయి. ఇవ్వండి ఇలాగా కొన ఎరగకుండా స్లోగా ఇలా మళ్ళించుకోవాలి. ఇలా పైకి ఎక్కేస్తుంది. చూసారా, ఇది సొర ఆ పై వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఇవి మొదల్లో ఉన్న ఆకులన్నీ కట్ చేయాలండి. అప్పుడే మనకి గాలి వెలుతురు వచ్చి మొక్క బాగా ఎదిగి బాగా కాస్తాయండి. ఎప్పుడు కింద ఆకులు భూమికి తగిలేవి ఉంచకూడదు, ఫంగస్ వచ్చేస్తుంది చెట్టుకి, బీరపాదుకి. ఇలా కట్ చేసుకోవాలి. కింద ఆకులు ఎప్పుడు అలా ఖాళీగా ఉంచాలండి, అంతవరకు. ఇంకా అంతవరకు కట్ చేసుకొని ఈ మళ్ళీ కిచెన్ వేస్ట్ లో వేసేసుకోవచ్చు ఆకులు. అంతవరకు కట్ చేసుకుంటే చాలండి. ఆ పాదు అయిపోయిందా, ఇప్పుడు ఇంకో పాదు అండి. ఆల్రెడీ కట్ చేశాను కిందకు ఆకులు. అప్పుడే మన గాలి వెలుతురు ఎండ తగిలి బాగా క్రాప్ వస్తుందండి. అంతవరకు కట్ చేసుకోవాలండి. ఇవన్నీ బీరపాదులండి. ఇవి సొర, గుమ్మడి వేసాను ఇందులో. దగ్గర చూపించండి, ఇలా రండి. ఇవ్వండి ఇప్పుడు మొదల్లో ఇలా దూరంగా పై వదిలేసి కిందకి ఉన్నాయి చూసారా, అవి కట్ చేసుకోవాలండి. మనకి గాలి వెలుతురు తగలాలి కదా మొదలకి. అలాగే ఇది కూడాను, ఈ పాదుకి ఎప్పుడు అలా మూసేసి ఉండకూడదండి పాదు. ఆకులకు వేస్ట్ అవ్వవు, అవి మళ్ళీ కిచెన్ వేస్ట్ లో వేసేసుకోవచ్చు. ఇది ఒకటి కట్ చేస్తాను చూడండి, ఖాళీగా ఉంటుంది అన్నమాట. ఇలా వెలుతురు తగలాలండి మొక్కకి. ఎప్పుడు ఏ మొక్కకన్నా సూర్యకిరణాలు పడాలి, అప్పుడే మనకి మొక్క బాగా చీడపీడలు రావు. ఎండ తగిలిపోయినా చీడపీడలు వస్తాయండి, ఫంగస్ అలాంటివి వస్తాయి. అందుకని ఎప్పుడు ఎండ తగలాలి, ఏ మొక్కకైనాను ఎండ తగలాలి. ఇలా మళ్ళించుకోవాలండి తీగ ఎప్పుడు. అలాగా పందిరికి పాకేస్తుంది పైకి. ఇది కూడా తీసేస్తాను. ఇలా కింద అన్ని తీస్తే ఇలా ఖాళీగా ఉండాలండి. ఇవన్నీ బేరండి, ఇవి కూడా ఎక్కించాలి పైకి. ఆల్రెడీ ఎక్కుతుంది, ఇంకా ఎదగాలి. ఎదిగాక ఎక్కించాలన్నమాట. ఇవన్నీ ఇవి ఆ టబ్లో ఉన్నాయండి. ఇందులో అంజీరు వేసేటప్పుడు ఈ బీర అందులో తీసి ఇక్కడ వేసాను. ఇక్కడ వేసాక బాగా వచ్చినాయి ఆకులు. చూడండి, అక్కడ ఉన్నంతసేపు ఎల్లోగా ఉండే బలం చాలక ఫ్రిడ్జ్లో వేసిన వలన బాగా వచ్చింది. ఇలా కొనలు ఎప్పుడు ఇలా మళ్ళించుకోవాలి. చూసారా, వచ్చేస్తుంది ఇలా పైకి. అలా వేస్తే అలాగ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడండి ఒక 5 బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తాను. చూడండి, ఇవ్వండి మళ్ళీ ముదిరిపోతాయి. ఒక 1/2 kg వరకు ఉన్నాయి బీరకాయలు.
ఇవి చూసారా ఎండాకులు, ఇవి ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకోవాలండి. పండిన ఆకులు ఎండిని అలాంటివి ఉంచకూడదండి. మొక్క ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, గ్రీన్గా ఉన్న ఆకులే ఉంచాలండి. ఇవన్నీ చూసారా పండిపోయిన ఆకులు, ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. ఇవి ఉంచకూడదు అస్సలు, వాటి వల్లనే చెట్టు డల్ అయిపోద్దండి. ఉన్న ఆకులు కూడా పాడవుతాయి, ఫ్రెష్గా ఉన్న ఆకులు. ఇలా ఆకులన్నీ ఎండాకులన్నీ తీసి దూరంగా పడేయాలి. ఇలాగే ఇక్కడే పడేయాలండి గోడ అవతల. ఇంకా 3 కాయలు ఉన్నాయండి బీరకాయలు, హార్వెస్ట్ చేస్తాను. ఇవి ఎదగలేదండి, కాయలు ముదిరిపోయినాయి, అదే రెడీ అయినాయి కానీ ఇంకా ఎదగలేదు, పొడవబుల. ఇప్పుడు ఉందండి పువ్వు పిండి, అవి ఎదిగితే బాగా వస్తాయి. ఇప్పుడు దిగిన కాయలు బాగా వస్తాయి. ఇవ్వండి, ఇలాంటి ఆకులన్నీ తీసేయాలండి. ఎండాకులు అస్సలు ఉంచకూడదు, అలా గోడ అవతల పడేయాలి. ఇలాగ ఫ్రిడ్జ్లో వేసుకోవడం వల్లనే బలంగా వచ్చినాయి. చూసారా మొక్కలు, ఇంకా అక్కడ వేసాను, అవి ఇంకా ఎదగలేదు. అది వెనకాల నింపిన ఫ్రిడ్జ్ కదండి. చూసారు కదండి, బీరకాయలు హార్వెస్ట్ చేశాను, అలాగే ఇవన్నీ కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలండి, కట్ చేసుకుంటే మనకి మొక్క బాగా ఎదుగుతుంది అన్నమాట, గాలి తగిలి ఎండ తగిలి. చూసారు కదండి, బీరకాయలు హార్వెస్ట్ చేశాను, అలాగే కొనలు కట్ చేశాను, ఆకులు కింద ఆకులన్నీ. ఇంతేనండి ఈరోజు వీడియోలు. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.